హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అందరూ బాగా చదువుతున్నారా? డీఎస్సీ టెట్‌కి బాగా ప్రిపేర్ అవుతున్నారండి? నా వీడియోస్ ఒకసారి చెక్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఏంటది 8థ్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్‌కి సంబంధించిన మొత్తం గ్రామర్ పాయింట్ అండి. మొత్తం చెప్పాను. కవులు, సందులు, లఘువులు, గురువులు అన్నీ కూడా ఈరోజు చెప్పడం జరిగింది. వీడియో మాత్రం స్కిప్ చేయకండి. నచ్చితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే డీఎస్సీ టెట్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేశాను. ఒకసారి మా ఛానల్ ఒకసారి చెక్ చేయండి. ఇంతవరకు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ వాళ్ళు ఇంతవరకు రావడం జరిగింది. అందరూ బాగా చదువుకోండి. అందరికీ మంచి మార్క్స్ రావాలి. జాబ్ కూడా రావాలండి. ఇప్పుడు మనం బిట్స్‌లోకి వెళ్దాము. అసలు స్కిప్ చేయకండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి. స్కిప్ చేస్తే మీరు చాలా లాస్ అవుతారండి. అందువల్ల స్కిప్ చేయకండి అని చెప్తున్నాను. 8థ్ టెక్స్ట్ బుక్ అసలు మీరు చూడవలసిన అవసరం లేదండి. తెలుగు టెక్స్ట్ బుక్ మొత్తం నేను కవర్ చేసి పెట్టాను. కవుల గురించి వివరణ మాత్రం ఇవ్వలేదు. కవులు మాత్రం చెప్పాను. ఏ లెసన్ ఏ కవి రాశారు, ఇతివృత్తం, ప్రక్రియలన్నీ కూడా నేను చెప్పానండి వీడియోలో. ఒకసారి చూడండి. స్కిప్ చేయొద్దు వీడియో మాత్రం. ఇప్పుడు మనం బిట్స్‌లోకి వెళ్దాం. ఓకే. థ్యాంక్ యూ. హ్రస్వాకారం అంటే ఆ అండి ప్లస్ ఏదైనా అచ్చుపరం అయితే అది అత్వసంధి అవుతుంది. అలాగే ఈకారం ఈ అంటే ప్లస్ ఏదైనా అచ్చుపరం అయితే మనకి ఇత్వసంధి అవుతుంది. ఉకారం అండి ప్లస్ ఏదైనా అచ్చుపరం అయితే ఉత్వసంధి అవుతుందండి. సందుల గురించి ఖచ్చితంగా మనకి అడుగుతాడండి డిఎస్సిలో కానీ టెట్లో కానీ ఒకసారి రాసుకోండి. అలాగే నెక్స్ట్ ప్రత్యయాలు విభక్తులండి. మనం ఫస్ట్ చూసుకుంటే డు మోవులు ప్రథమ విభక్తి అవుతుందండి. నిన్ నున్ లన్ కూర్చి గురించి అనేది ద్వితీయ విభక్తి అవుతుంది. అలాగే చేతన్ చేన్ తోడన్ తోన్ అనేది తృతీయ విభక్తి అవుతుంది. అలాగే కొరకున్ కై అనేది చతుర్థి విభక్తి అవుతుంది. వలనన్ కంటెన్ పట్టి అనేది పంచమి విభక్తి అవుతుందండి. కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠి విభక్తి అవుతుంది. అందున్ నన్ అనేవి సప్తమి విభక్తి. ఓయి ఓరి ఓస్ అనేవి సంబోధన ప్రథమ విభక్తి. ఇవన్నీ విభక్తులకు సంబంధించినవండి. ఒకసారి రాసుకోండి మీరు. అలాగే పద్యాత్మక పొడుపు కథలు మనకి పద్యాలు ఇచ్చి అందులో ఏ పొడుపు కథ అడగడం జరుగుతుందండి. నేను అందులో రెండు మాత్రమే నేను ఫోటో తీసి మీకు పెట్టడం జరుగుతుంది. మనకి ఈ విధంగా కూడా బిట్స్ అడుగుతాడండి టెట్లో కానీ డిఎస్సిలో కానీ. రాతి పేరే గాని మెత్తగా ఉంటుంది, దంత కర్ర పేరే దంచలేదు, చక్కిలమ్ములాగు చచ్చిపడు ఉంటుంది, రైలు బండిలాగా ప్రాకుతుంది. ఏమిటి అది అంటే రోకల బండి అండి. అలాగే రెండోది కనులు మూడు గలవు కాదు త్రినేత్రుండు, పక్షిగాడు చెట్టు పైన నుండు, జలము దాల్చియుండు నిలిమేఘము నుండుగాడు, దీని భావమేమి తిరుమలేస టెంకాయ అండి. ఇలాంటివి కూడా మనకు ఖచ్చితంగా అడుగుతాడు టెట్లో డిఎస్సిలో. ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ పద్యాలు ఇచ్చి ఇది ఎవరు రాశారని కూడా అడగడం జరుగుతుంది. తేనియ గనిభవించి ముత్తెముల వంటి పలుకులైన విధాన సుస్వాద సుఖ కల్వదనుల్ ముదాచ్చారణ లలిత మదన పాకముల చిక్కుబడి తెనుగు పలుకులయ్యు. ఇది రాసిన వాళ్ళు రాయప్రోలండి. రాయప్రోలు సుబ్బారావు గారు. నెక్స్ట్ పద్యం జనని సంస్కృతంబు సకల భాషలకును దేశ భాషలందు తెలుగు లెస్స, జగతి తల్లి కంటే సౌభాగ్య సంపద మెచ్చుటాడు బిడ్డ మేలుగాది. ఇది రాసింది శ్రీనాథుడు అండి. మనకి ఇది ఓన్లీ 8th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ సంబంధించిన పద్యాలండి. మిగతా క్లాసులు కూడా అడగొచ్చు. నేను ఇక్కడ ఓన్లీ 8th సంబంధించినవి మాత్రం చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇలాంటి బిట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఒకసారి మీరు ప్రీవియస్ బిట్స్ అనేవి చూసుకోండి ఒకసారి. ఖచ్చితంగా ఇలాంటివి ఉంటాయి, మనకు అడుగుతూ ఉంటారు టెట్లో కానీ డిఎస్సిలో కానీ. అమృత నిశ్చింది పల్లకి హ్లోదమునకు, రాగిని దివ్య సమోద రాగమునకు, తేనె తేటల నవకంపు సునులకును సాటియగును మా తెలుగు భాష తల్లి. ఇది రాసింది సురవరం అండి. ఈ పద్యం రాసింది సురవరం. అందముల చిందు తీరు తీయములు గలిగి, ముద్దు గులికేడు నుడికారములను గలిగి, లలిత జాతీయముల గలిగి ఎలరుచుండు, తేట తెనియుట మా తెనుగు మాట, తేట వెన్నెల వెలుగులు తెలుగు నుడులు. ఇది రాసింది నాలం కృష్ణారావు అండి. ఈ 4 పద్యాలు మాత్రమే తెలుగు టెక్స్ట్ బుక్ 8th క్లాస్ సంబంధించి ఉన్నాయండి. ఇవి మీకు ఫోటో తీసి పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ కవి పేరు కాలము శతకము అండి. ఇది గరికపాటి వల్లభ అవధాని అండి. ఇతను 19వ శతాబ్దానికి చెందిన విద్యార్థి శతకం అండి ఇతనిది.
మారద వెంకయ్య ఇతను 17వ శతాబ్దం, ఇతను భాస్కర శతకం రాయడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ అండి, స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ పక్కి అప్పల నరసయ్య అండి, ఇతను 16వ శతాబ్దానికి చెందిన అతను, కుమార శతకం అండి. అలాగే పెరుమాళ్ళ మునెప్ప, ఇతను 20వ శతాబ్దానికి చెందిన అతను, విద్యా శతకం అండి. అలాగే కంచర్ల గోపన్న, ఇతను 17వ శతాబ్దానికి చెందిన అతను, దాశరథి శతకం, ఇతని యొక్క శతకం దాశరథి. నెక్స్ట్ మాచిరాజు శివరామరాజు అండి, 20వ శతాబ్దానికి చెందిన అతను, మనుల మూట శతకం అండి ఇతనిది. బమ్మెర పోతనామాత్యుడు అండి, ఇతను 15వ శతాబ్దానికి చెందిన అతను, నారాయణ శతకం ఇతనిది. అలాగే గుండుబల్లి నరసమ్మ అండి, 20వ శతాబ్దానికి చెందిన ఆవిడ, ఇతను వరదరాజు శతకం. ఇవన్నీ చూడండి, కొత్తగా శతకాలు ఉన్నాయి. కొండూరు వీర రాఘవాచారి 20వ శతాబ్దం, మిత్రు సాహస్రి శతకం అండి. చాలా ఇంపార్టెంట్, ఒకసారి రాసుకోండి. నెక్స్ట్ లఘువులను గుర్తించే విధానం, అదే లఘువులు మనం గుర్తిస్తాం, లఘువులు గురువులు, ఇవి లఘువు అండి. లఘువులను గుర్తించే విధానం, లఘువుల గుర్తు చూడండి ఒక అయ్యాకారంలో ఉంటుంది, దీన్ని లఘువు అంటాం. హ్రస్వాలు చూసుకోండి, ఇవన్నీ మనకి హ్రస్వాలండి. తర్వాత హ్రస్వాలతో కూడిన హల్లులండి, కా, చి, గు, బ్రు, వే, రో. దీర్ఘాలు కాని ద్విత్వాక్షరాలు ఇక్క, ఇగ్గి, ఇచ్చు, ఇట్ట, ఇత్తే, ఇబ్బో. దీర్ఘాలు కాని సంయుక్తాక్షరాలు క్ర, సి, తు, స్మ, ద్వే, త్యో. అలాగే తేల్చు పలుకుబడే రేప్తో కూడిన అక్షరాలు, ముందు అక్షరాలు ఆదృచు, విదృచు అండి. ఇవన్నీ ఓన్లీ లఘువులకు సంబంధించినవి మాత్రమే అండి. గురువులకు సంబంధించిన ఒక పేపర్ అనేది మిస్ అయిందండి నేను తర్వాత షార్ట్ వీడియోలో అయినా పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. అది ఇప్పుడు కొంచెం మిస్ అయింది గురువులకు సంబంధించి. మనం తర్వాత చూద్దామండి. ఇప్పుడు నెక్స్ట్ రెండు అక్షర గణాలండి, రెండేసి అక్షరాలతో ఏర్పడే గణాలు రెండు అక్షర గణాలు అంటారు. ఇవి 4 అండి. ఒకటి మనం ఫస్ట్ చూసుకుందాం. ఇక్కడ మనకు లక్షణం, చిహ్నం, గణం పేరు, రెండవ పేరు, ఉదాహరణలు ఇచ్చారండి. ఒకసారి చూసుకుందాం. లక్షణం ఫస్ట్ లఘువు ప్లస్ గురువు. చిహ్నం ఏంటి? లఘువు, గురువు. చూడండి, గురువుకు అనేది యు ఆకారంలో గుర్తు అనేది ఉంటుంది. గణం పేరేంటి? లఘము. అలాగే రెండవ పేరేంటి? వగనం అండి. ఉదాహరణ చూసుకుంటే నది, సదా, బలం, ఫలం. ఇక్కడ మనం చూసుకోండి ఉదాహరణలు. రెండవది గురువు ప్లస్ లఘువు. చూడండి ఏ విధంగా ఉందో చిహ్నం. తర్వాత గణం పేరేంటి? గలము. రెండవ పేరేంటి? హగనం. ఉదాహరణ ఒకసారి చెక్ చేసుకోండి. లఘువు ప్లస్ లఘువు లలము. రెండవ పేరేంటి? లా అండి. నెక్స్ట్ గురువు ప్లస్ గురువు అండి. చూడండి చిహ్నం ఒకసారి చూసుకోండి. గణం పేరు గగము, రెండవ పేరు గా అండి. ఉదాహరణలు ఒకసారి చెక్ చేసుకోండి. లఘువు ప్లస్ గురువు, గురువు ప్లస్ లఘువు, లఘువు ప్లస్ లఘువు, గురువు ప్లస్ గురువు. ఒకసారి చెక్ చేసుకోండి. ఇవి 2 అక్షర గణాలండి, చాలా ఇంపార్టెంట్. ఓన్లీ ఇది 8th క్లాస్ సంబంధించినవి మాత్రమే. నెక్స్ట్ 1 అక్షర గణాలు, ఇది నేను రివర్స్లో పెట్టాను. ఇది 1 అక్షర గణం, ముందు చెప్పుకుంటే 2 అక్షర గణాలండి. నిర్వచనం అంటే ఒకే అక్షరం గణంగా ఏర్పడ్డాన్ని ఏకాక్షర గణం అని మనం అంటామండి. ఇవి 2 రకాలు. 2 అక్షర గణాలు ఎన్ని? 4. 1 అక్షర గణాలు మనకి ఇక్కడ 2 అండి. చూడండి, గణ విభాగం, లక్షణం, చిహ్నం, గణం పేరు, ఉదాహరణలు. చూడండి, గణ విభాగం ఏకాక్షరం, దానిలో ఏక లఘు అండి. లక్షణము, చిహ్నం అంటే చూడండి లఘు యొక్క చిహ్నం. తర్వాత గణం పేరు లగనం. ఉదాహరణలు ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత గణాలండి, చూడండి ఒకసారి ఏకాక్షర గణాల్లో రెండవది ఏంటి? ఏక గురువు. చూడండి గగనం, ఉదాహరణలు ఒకసారి చెక్ చేసుకోండి మీరు. ఇది 1 అక్షర గణాలు, ముందు చెప్పుకుని 2 అక్షర గణాలు. తర్వాత మనకి ఇక్కడ 3 అక్షర గణాలండి. చూసుకుందాం. 3 అక్షరాలతో ఏర్పడే గణాలను 3 అక్షర గణాలు అంటారు. ఇవి మొత్తం 8 ఉన్నాయండి. 2 అక్షర గణాలు అయితే 4, 1 అక్షర గణం అయితే 2, 3 అక్షర గణాలు అయితే మనకి 8 ఉన్నాయండి. ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ చూడండి, గణ విభాగము, తర్వాత లక్షణము, చిహ్నం, గణం పేరు, ఉదాహరణలు. ఆది గురువు అండి. చిహ్నం ఒకసారి చూసుకోండి. గణం పేరు భగనం అండి. ఉదాహరణలు ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మధ్య గురువు అండి. చిహ్నం ఒకసారి చెక్ చేసుకోండి. జగనం అండి. గణం పేరు ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ అంత్య గురువు. చిహ్నం ఒకసారి చూడండి. గణం పేరు సగనం అండి. తర్వాత ఆది లఘువు. ఆది లఘువు అనేది ఆ విధంగా ఉంటుంది. చూడండి, యగనం. గణం పేరు ఏంటంటే యగనం అండి. నెక్స్ట్ మధ్య గురువు. చిహ్నం ఒకసారి చూసుకోండి. రగణం అండి. గణం పేరు, ఉదాహరణ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అంత్య గురువు ఒకసారి చూడండి. తగనం అండి. గణం పేరు. తర్వాత 3 లఘువులు.
నగనం అండి, గణం పేరు, చిహ్నం ఒకసారి చెక్ చేసుకోండి. 3 గురువులు ఒకసారి చూడండి మగనం. ఉదాహరణలనేవి ఒకసారి చెక్ చేసుకోండి. మొత్తం 3 అక్షర గణాలు మనకిక్కడ 8 రావడం జరుగుతుంది. 2 అక్షర గణాలు మాత్రం 4, 1 అక్షర గణం మాత్రం 2, 3 అక్షర గణాలు మనకి 8 అండి. ఒకసారి చెక్ చేసుకొని ఖచ్చితంగా లఘువులు, గురువుల గురించి ఖచ్చితంగా అడుగుతూ ఉంటారండి. ఒకసారి రాసుకోండి. నెక్స్ట్ కర్తరి వాక్యాలు, కర్మణి వాక్యాలు చూడండి. బుద్ధుడు ధర్మాన్ని బోధించేవాడు. అది కర్తరి వాక్యం. కర్మణి వాక్యం ఏంటి? బుద్ధుడి చేత ధర్మం బోధించబడింది. చూడండి, చేత అనే పదం మనకి ఇక్కడ యాడ్ అయింది. ఇలాంటి వాక్యాలు కూడా మనకి అడగడం జరుగుతుంది. ఇది ఓన్లీ 8th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ సంబంధించినది. తర్వాత శ్రీకృష్ణదేవరాయలు కవులను పోషించాడు. శ్రీకృష్ణదేవరాయల చేత కవులు పోషించబడ్డారు. చేత చూడండి ఒకసారి. దాతలు గొప్ప దానాలు చేస్తున్నారు. దాతల చేత గొప్ప దానాలు చేయబడుతున్నాయి. ఇది కర్మని వాక్యం. తర్వాత చెట్లు ప్రాణవాయుని అందిస్తున్నాయి. ఇవి కర్తరి వాక్యం అండి. నెక్స్ట్ కర్మని వాక్యం ఏంటి? దీనికి చెట్లు చేత ప్రాణవాయువు అందించబడుతుంది. మనకి ఏంటి కర్తరి వాక్యం అంటే ఏంటో తెలియాలి, కర్మని వాక్యం అంటే ఏంటో కూడా తెలియాలండి. చూడండి ఒకసారి. కింది వాక్యాలు పరిశీలించి నేర్చుకోండి. చూడండి, అనుమతినిస్తున్నట్లు సూచించే వాక్యాన్ని అనుమత్యర్థక వాక్యం అంటాము. రెండవది ఆశీర్వాదక వాక్యం అండి. ఆశీర్వచనాన్ని తెలిపే వాక్యాన్ని ఆశీర్వాదక వాక్యం అని అంటాము. నెక్స్ట్ మూడోది ప్రశ్నార్థక వాక్యం. ప్రశ్నతో కూడుకొని ఉన్న వాక్యాన్ని ప్రశ్నార్థక వాక్యం అని అంటారు. ఆశ్చర్యార్థక వాక్యం ఏంటి? ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ చెప్పే వాక్యాన్ని ఆశ్చర్యార్థక వాక్యం అని అంటాము. అలాగే నిషేధార్థక వాక్యం అంటే ఏంటి? చేసే పనిని నిషేధిస్తూ చెప్పే వాక్యాన్ని నిషేధార్థక వాక్యం అని మనం అంటాము. ఇవి 8th క్లాస్ సంబంధించి కంటెంట్ కాబట్టి ఖచ్చితంగా ఇలాంటివి కూడా అడగొచ్చండి. ఇది టెక్స్ట్ బుక్లో ఉంది కాబట్టి అడగొచ్చు. అందుకని మీకు ఇవి తీసి చెప్పడం జరుగుతుందండి. నెక్స్ట్ అసమాప క్రియలు చూడండి. భూతకాలిక అసమాప క్రియలు ఇవన్నీ చూడండి. క్వార్థకం, తిని, వెళ్ళి, చూసి, చేసి ఇవన్నీ భూతకాలిక అసమాప క్రియలండి. నెక్స్ట్ వర్తమానకాలిక అసమాప క్రియలు ఏంటి? శబ్దార్థకం అండి. ఇది తింటూ, వెళ్తూ, చూస్తూ, చేస్తూ ఇవ్వండి. అలాగే భవిష్యత్తు కాలిక అసమాప క్రియలు ఏంటి? తింటే, వెళ్తే, చూస్తే, చేస్తే ఇవన్నీ కూడా భూతకాలిక అసమాప క్రియకి సంబంధించినవండి. ఇది వాక్యాల్లో మనకు వస్తూ ఉంటాయి. దీన్ని బట్టి మనం అది దేనికి సంబంధించింది ఆ వాక్యం అనేది మనకి చెప్పడం జరుగుతుంది. ముందు మనకి ఇవి రావాలండి. నెక్స్ట్ చూడండి, క్వార్థకం అంటే ఏమిటి? భూతకాల అసమాప క్రియకు క్వార్థకం అంటామండి. భూతకాలిక అసమార్థక క్రియను క్వార్థకం అంటారు. అంటే ఈ అసమాపక క్రియ భూతకాలాన్ని బోధిస్తుంది. అలాగే చూడండి, ఉదాహరణకి గంగన్న కుటుంబం వలస వెళ్ళి జీవితాన్ని గడిపింది. అక్కడ చూడండి, ముందు మన పై టేబుల్ చూసుకుంటూ వెళ్ళి అని వచ్చింది కదండి, వెళ్ళి. అందుకే మనకు పై టేబుల్ అనేది మనకు తెలియాలండి. నెక్స్ట్ శత్రార్థకం అండి. వర్తమాన కాల అసమాప క్రియను శత్రార్థకం అంటాము. ఈ అసమాప క్రియ వర్తమానాన్ని తెలియజేస్తుంది. ఉదాహరణకి గంగన్న తన కుటుంబాన్ని తలుచుకుంటూ బాధపడుతున్నాడు. ఎలా ఉన్నాడండి? తలుచుకుంటూ బాధపడుతూ ఉన్నాడు. ప్రెజెంట్ అండి ఇది. నెక్స్ట్ సేదార్థకం అండి. భవిష్యత్తు కాల అసమాప క్రియను చేదార్థకం అంటాం. అంటే జరగబోయేది. ఇంకా ఈ అసమాప క్రియ భవిష్యత్తును తెలుపుతుంది. ఉదాహరణకు వర్షం పడితే పంటలు పండుతాయి. వర్షం పడితే, ఇంకా పడలేదు, పడిపోలేదు కూడా, పడితే అన్నాడు. ఒకవేళ పడితే అన్నాడు కాబట్టి ఇది మనకి భవిష్యత్తు కాలానికి సంబంధించినది. అంటే సేదార్థకం అండి. మనకి పై టేబుల్ ఖచ్చితంగా రావాలి. క్వార్థార్థకం దేనికి సంబంధించినవి, శబ్దార్థకం సేదార్థకం దేనికి సంబంధించిన అన్ని కూడా మనకి ఇక్కడ తెలియాలండి. నెక్స్ట్ చూడండి, మనకి ఒక లెసన్ ఇచ్చి దానిలో ప్రక్రియ ఏంటి, ఇతివృత్తం ఏంటి అని కూడా అడుగుతుంటాడు. కవులు అడుగుతుంటారు. ఈ పాఠం రాసిన కవి ఎవరని కూడా మనకు అడుగుతుంటారు. ఇది ఓన్లీ 8th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ సంబంధించిన కవులు, అందులో ఉన్న లెసన్ యొక్క ఇతివృత్తాలు, ప్రక్రియలన్నీ కూడా ఈరోజు చెప్పడం జరుగుతుంది. అన్నీ కూడా ఒకసారి చూసుకోండి. ఆ పాఠం మీరు ఆ టెక్స్ట్ బుక్ మళ్ళీ చూడవలసిన అవసరం లేదు. ఫస్ట్ మనం చూసుకుంటే సంసిద్ధత కార్యక్రమం ఆంధ్ర వైభవం అండి. దీని ప్రక్రియ ఏంటంటే గేయం అండి. ఇతివృత్తం ఏంటి? రాష్ట్రకీర్తి. ఇది రాసిన వాళ్ళు ఎవరు? కొండేపూడి లక్ష్మీనారాయణ. నెక్స్ట్ రెండో పాఠం ఏంటి? సంసిద్ధత కార్యక్రమం మాతృభూమి అండి. దీని ప్రక్రియ ఏంటంటే కథానిక. ఇతివృత్తం ఏంటి? దేశభక్తి, కుటుంబ విలువలు. దీన్ని రాసిన వాళ్ళు పవని నిర్మల ప్రభావతి. నెక్స్ట్ మూడో లెసన్ ఏంటి? శతక సౌరభం.
శతక సౌరవం అండి. ఇది ప్రక్రియ ఏంటి శతకం. ఇతివృత్తం ఏంటి నైతిక విలువలండి. అలాగే ఇది రాసింది శతక కవులు. అలాగే 4వది నా యాత్ర. యాత్ర రచన అండి ప్రక్రియ. ఇతివృత్తం ఏంటి జాతీయ సమైక్యత లేదా దర్శనీయ స్థలాలు. ఇది రాసింది బులుసు వెంకటరమణయ్య అండి. నెక్స్ట్ సందేశం. ఇది ఖండకావ్యం అండి. కష్టజీవుల శ్రమ. ఇతివృత్తం గుర్రం జాసు అండి. నెక్స్ట్ పయనం మాండలిక కథ అండి. సామాజిక స్పృహ పింగమనేని నారాయణ. నెక్స్ట్ మనం చూసుకుంటే చైతన్య మూర్తులు. ఇది ఉపవాచకం అండి. దీని ప్రక్రియ ఏంటి వ్యాసం. ఇతివృత్తం ఏంటి స్ఫూర్తి సేవ. ఈ పాఠంలో ఉండే వృత్తివృత్తం ఏంటి స్ఫూర్తి సేవ. రాసింది రచయితల బృందం. స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇవి. నెక్స్ట్ 8వది మేలుమలుపండి. ప్రక్రియ కదండి. ఇతివృత్తం ఏంటి ఆత్మస్థైర్యం. ఇది రాసింది దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. 9వ లెసన్ ఏంటి చిరమాలిన్యం అండి. వచన కవిత. ఇది మానవ విలువలు. షేక్ ఖాజా హుస్సేన్ రాశారండి ఇది. నెక్స్ట్ 10వది నాటి చదువండి. ప్రక్రియ ఆత్మకథ. ఇతివృత్తం ఏంటి వ్యక్తిత్వ వికాసం లేదా చదువు విలువ. ఇది రాసింది మామిడిపూడి వెంకటరంగయ్య. 11వది సమదృష్టి అండి. ప్రక్రియ గజలండి. ఇతివృత్తం సమానత్వం. పైడి తేరిస్ బాబు అండి. నెక్స్ట్ 12వది భువన విజయం. సాహితీ రూపకం అండి. భాషాభిరుచి. ఇతివృత్తం వేటూరి ప్రభాకర శాస్త్రి మరియు డాక్టర్ సివి సుబ్బన్న రాశారండి ఇది. నెక్స్ట్ ఆతిథ్యం. ఇతిహాసం అతిథి గౌరవం. తిక్కన సోమయాజి రాయడం జరిగిందండి ఈ లెసను. నెక్స్ట్ కళా వారసత్వం అండి. ఇతివృత్తం ప్రక్రియ ఏంటంటే వ్యాసం అండి. ఇతివృత్తం ఏంటి కళల వైశిష్ట్యం. ఇది రాసింది రచయితల బృందం అండి. ఇవి మొత్తం తెలుగు టెక్స్ట్ బుక్ 8th క్లాస్ సంబంధించిన మొత్తం కవులు వాళ్ళు ఏ పాఠం రాశారు అన్నీ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది అని నేను ఫోటో తీసి పెట్టడం జరిగిందండి. మీరు అసలు టెక్స్ట్ బుక్ చూడవలసిన అవసరం లేదు, చాలా ఇంపార్టెంట్. స్కిప్ చేయకుండా మొత్తం వీడియోస్ అన్నీ చూడండి, చాలా ఇంపార్టెంట్ మాత్రం పెట్టడం జరిగింది. నెక్స్ట్ విభక్తి ప్రత్యయాలండి. విగ్రహవాక్యం, సమాస పదము, సమాసం పేరు, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. దీనికి సంబంధించి బిట్స్ కూడా రావడం. ఫస్ట్ మనం విభక్తి ప్రత్యయాలు చూసుకుందామండి. ఫస్ట్ విభక్తి ప్రథమ విభక్తి అండి. ఇందులో డు మూవులు వస్తాయి. విగ్రహవాక్యం ఏంటి రాజ్యము అర్ధభాగం మూ అండి. సమాస పదం ఏంటి అర్ధరాజ్యం. సమాసం పేరేంటి ప్రథమ తత్పురుష అండి. నెక్స్ట్ 2వది ద్వితీయ విభక్తి అండి. నిన్ నున్ లన్ కూర్చి గురించి అండి. ఇది విగ్రహవాక్యం ఏంటి సూక్ష్మను దర్శించుచుండు. సమాస పదం ఏంటి సూక్ష్మదర్శి. సమాసం పేరేంటి ద్వితీయ తత్పురుష సమాసం అండి. నెక్స్ట్ విభక్తి తృతీయ విభక్తి మనం చూస్తే చేతన్ చేన్, తోడన్ తోన్, మందారముతో చేసిన మాలిక విగ్రహం వాక్యం అండి. సమాస పదం ఏంటి మందార మాలిక. సమాసం పేరేంటి తృతీయ తత్పురుష సమాసం అండి. నెక్స్ట్ చతుర్థి విభక్తి చూసుకుంటే కొరకున్ కై అండి. విగ్రహవాక్యం మనకి బ్రతుకు కొరకు తెరువు. బ్రతుకు తెరువు సమాస పదం అండి. ఇది చతుర్థి తత్పురుష సమాసం. నెక్స్ట్ పంచమి విభక్తి చూసుకుంటే వలనున్ కంటెన్ పట్టి. విగ్రహవాక్యం ఏంటి పాము వలన కాటు. పాము కాటు అండి సమాస పదము. పంచమి తత్పురుష సమాసం అండి ఇది. నెక్స్ట్ షష్ఠి విభక్తి చూసుకుంటే కిన్ కున్ యొక్క లోన్ లోపలన్. ఇది విగ్రహవాక్యం ఏంటి పదముల యొక్క ధ్వనులు. సమాస పదం ఏంటి పదధ్వనులు. సమాసం పేరు షష్ఠి తత్పురుష సమాసం మనకి ఇది. తర్వాత సప్తమి విభక్తి చూసుకుంటే అందున్ నన్న. విగ్రహవాక్యం ఏంటంటే బాల్యమందు క్రీడలు. సమాస పదం ఏంటి బాల్య క్రీడలు. సమాసం పేరేంటి సమాస పదం అది బాల్య క్రీడలు. సమాసం పేరేంటి సప్తమి తత్పురుష సమాసం. చాలా ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా ఇది ఇవ్వడం జరుగుతుంది మీకు. సమాసం వాళ్ళ విభక్తుల గురించి అన్నీ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కింది పదాలను విడదీసి విధానాన్ని పరిశీలిద్దాం. మనకి పదాలు మనం ఎలా విడదీయాలో కొన్ని మాత్రం మనం నేర్చుకుందామండి. దాన్ని బట్టి మీకు అవగాహన అనేది వస్తుంది. చూడండి కుట్టుసురు కురు ప్లస్ ఉసురు. చూడండి ఇక్కడ కు ప్లస్ ఊ ప్లస్ ఉసురు. కుట్కి మనకి ఊ ప్లస్ ఉసురు మనకి ఏటవుతుంది కుట్టుసురు. మనకి ఈ విధంగా పదాన్ని మనం విడదీయాలండి. తర్వాత చిట్టడవి చిరు ప్లస్ అడవి. చీకి ఇక్కడ చూడండి అరకి పొల్లు వచ్చింది ప్లస్ ఊ ప్లస్ అడవి ఊ ప్లస్ అడవి చిట్టడవి. తర్వాత
కట్టెదుట మనకి కడు ప్లస్ ఎదుట. కాకి కా పక్కన డాకి పొల్లొచ్చిందండి ప్లస్ ఊ ప్లస్ ఎదుట. కట్ ఊ ప్లస్ ఎదుట కట్టెదుట. చూడండి నట్టిల్లు నడు ప్లస్ ఇల్లు. నా పక్కనే డూకి పొల్లొచ్చిందండి డాకి ప్లస్ ఊ ప్లస్ ఇల్లు. నట్ ఊ ప్లస్ ఇల్లు నట్టిల్లు. చూడండి ఒకసారి మనం. నెక్స్ట్ నిట్టూర్పు నిడు ప్లస్ ఊర్పు. నీకి డూ ఉంది కానీ పక్కన పొల్లొచ్చింది చూడండి ప్లస్ ఊ ప్లస్ ఊర్పు. నిట్ ఊ ప్లస్ ఊర్పు నిట్టూర్పు. మనకి ఉదాహరణ చూడండి పూర్వ పదాలుగా కరు చిరు కడు నడు నిడు అను పదాలు ఉన్నాయి కదా. పరపదాలు మొదలుగా అచ్చులు పరమయ్యాయండి ఇక్కడ మనకి. నెక్స్ట్ రు చిరు కడు నడు నిడు శబ్దాలు రా డాలకు అచ్చు పరమైనట్టు దిరుక్తకారం ఆదేశంగా వస్తుందండి. చాలా ఇంపార్టెంట్ ఇవనేది. ఒకసారి మీరు రాసుకోండి. టెక్స్ట్ బుక్ మరి మీరు చూడవలసిన అవసరం లేదు. అన్నీ కూడా నేను మొత్తం ఫొటోస్ తీసి మీకు పెట్టడం జరుగుతుందండి. ఇవి 8th క్లాస్ టెక్స్ట్ బుక్ సంబంధించి మాత్రమే. నెక్స్ట్ మనకి వృద్ధి సంధి చూసుకుందాం. చూడండి వృద్ధి సంధి పూర్వపదము పరపదము సంధి జరిగే విధానము సంధి పదం. ఒకసారి చూడండి. వసుధ పరపదం ఏంటి ఏక. సంధి జరిగే విధానం వసుధ ప్లస్ ఆ ప్లస్ ఏక. అప్పుడు మనకి సంధి పదం ఏంటవుతుంది వసుధైక. నెక్స్ట్ రెండోది పూర్వపదం సకల. పరపదం ఏంటి ఐక్య. సకల్ ప్లస్ ఆ ప్లస్ ఐక్య. సంధి పదం ఏంటైంది సకల ఐక్య. ఇవన్నీ వృద్ధి సంధికి సంబంధించినది. దయ పూర్వపదమే దయ. పరపదం అంటే ఏదితం. దై ప్లస్ ఆ ప్లస్ ఏదితం దయైదితం సంధి పదం అయింది. నెక్స్ట్ మహా అనేది పూర్వపదం. పరపదం ఏంటి ఐశ్వర్యం. మహ్ ప్లస్ హా ప్లస్ ఐశ్వర్యం మహైశ్వర్యం అండి సంధి పదం అనేది. దివ ఇది మనకి పూర్వపదం అండి. నెక్స్ట్ ఓకసలు అది పరపదం. దివ్ ప్లస్ ఆ ప్లస్ ఓకసలు దివవికసలు ఇది సంధి పదం అండి. దేశ అనేది పూర్వపదం. నెక్స్ట్ ఔన్నత్యం అనేది పరపదం. దేశ్ ప్లస్ ఆ ప్లస్ ఔన్నత్యం అంటే దేశ ఔన్నత్యం. నెక్స్ట్ గంగా అనేది పూర్వపదం. ఓఘం పరపదం. గంగ్ ప్లస్ ఆ ప్లస్ ఓఘం గంగౌగం. ప్లస్ మహా ప్లస్ పూర్వపదం ఔన్నత్యం పరపదం. మహా ఆ ప్లస్ ఔన్నత్యం మహోన్నత్యం. నెక్స్ట్ రుణం అనేది పరపదం పూర్వపదం. పరపదం ఏంటి రుణం. రుణ్ ప్లస్ ఆ ప్లస్ రుణం రుణార్ణం. ఇవన్నీ మనకి వృద్ధి సంధికి సంబంధించిన పదాలండి. ఇవన్నీ ఒకసారి రాసుకోండి. వసుధైక ఎలా విడదీస్తాం, సకలైకం ఎలా విడదీస్తాం, దయైదిక ఎలా విడదీస్తాం, మహేశ్వర్యం ఎలా విడదీస్తాము, దివైకసులు ఎలా విడదీస్తాము, దౌనైనిత్యం ఎలా విడదీస్తాము, గంగౌగం ఎలా విడదీస్తాం, మహోన్నత్యం ఎలా విడదీస్తాం, రుణార్ణం ఎలా విడదీస్తాం అనేవి మనకు తెలుస్తుందండి. ఇవన్నీ ఒక దగ్గర రాసుకోండి. ఈ పదాలు కూడా ఇవ్వచ్చు కదా మన అదృష్టం బాగుంటే. అందువల్ల అన్నీ కూడా ఒక దగ్గర రాసుకోండి మీరు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఒక్క చంపకమాల పద్య లక్షణాలు తెలుసుకుందామండి. మిగతావి నేను షార్ట్ వీడియోస్లో అయినా పెడతానండి. ఓన్లీ చంపకమాలకు సంబంధించిన లక్షణాలు మాత్రం నేను తీసుకోవడం జరిగింది. చంపకమాల వృత్త జాతి పద్యం అండి. ఇది 4 పాదాలు పద్యం అండి. ఇందులో చంపకమాలకు ఉంటాయి. ప్రతి పాదంలో 20 అక్షరాలు 21 అక్షరాలు ఉంటాయి. ప్రతి పాదంలో నా జ బ జ జ జ ర అనే గణాలు వరుసగా వస్తాయండి. ప్రతి పాదంలో 11వ అక్షరం యతి స్థానంలో ఉంటుంది. ప్రాస నియమం ఉంటుంది. పై పాదంలో మొదటి అక్షరం నీకి 11వ అక్షరం నీకి యతి చెల్లినది. ఇది ఓన్లీ చంపకమాల పద్య లక్షణాలండి. ఇవి నేను మిగతా ఉంటాయి కదండి అవి కూడా నేను షార్ట్ వీడియోస్లో కానీ లేకపోతే లాంగ్ వీడియో కానీ మరొకసారి నేను చేయడం జరుగుతుంది. ఇది ఒక్కటే మాత్రమే నేను ఫోటో తీసి మీకు పెట్టడం జరుగుతుంది. ఒకసారి మీరు చూసుకోండి. ఖచ్చితంగా లక్షణాలు అడుగుతూ ఉంటారు. మనకి ఎన్నో పాదం ఉంది చంపకమాలలోని, ఎన్ని అక్షరాలు ఉంటాయి, అందులో ఉండే గణాలు ఏంటి, ఎన్నో పాదం యతి ఉంటుంది, అన్నీ కూడా ఈ విధంగా మనకి అడుగుతూ ఉంటారండి. అందువల్ల మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. నేను బిట్స్ అయితే తయారు చేయలేకపోయాను. ఖచ్చితంగా మీరు ఒక దగ్గర రాసుకోండి. నెక్స్ట్ అందులోనే ఓన్లీ తెలుగు 8th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ సంబంధించిన పర్యాయ పదాలండి. ఇవన్నీ ఒక దగ్గర ఉన్నాయి. మీకు చాలా ఉపయోగపడతాయండి. అసలు పర్యాయ పదాలు ఖచ్చితంగా బిట్స్ అడుగుతూ ఉంటాడు మీకు. ఇవన్నీ ఓన్లీ 8th క్లాస్కి సంబంధించి టెక్స్ట్ బుక్ సంబంధించిన మాత్రమే ఇవి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. చూడండి ఫస్ట్ మనం చూసుకుంటే
ఆకాంక్ష. ఆకాంక్షకి ఏంటి పర్యాయ పదాలు? కోరిక, వాంఛ, ఈప్సితం అండి. అలాగే ఆశ. ఆశకి పర్యాయ పదాలేంటి? ఇచ్చ, ఈప్స, కాంక్ష. అలాగే ఇల్లుకు పర్యాయ పదాలేంటి? ఆవాసం, గృహం, నిలయం అండి. అలాగే ఉన్నతి అనే పదానికి పర్యాయ పదాలేంటి? వికాసం, అభివృద్ధి, ప్రగతి. అలాగే ఉపాధ్యాయుడు అనే పదానికి పర్యాయ పదాలేంటి? గురువు, చదువు చెప్పేవాడు. అలాగే వడలు అనే పర్యాయ పదాలేంటి? శరీరం, మేను, దేహం. అలాగే కథన రంగంకి పర్యాయ పదాలంటే ఏంటి? యుద్ధ భూమి, రణస్థలి, రణరంగం. అలాగే కలిమి అనే పదానికి పర్యాయ పదాలు సంపద, ఐశ్వర్యం. అలాగే కొండ పర్యాయ పదాలేంటి? కొండ అనే పదానికి పర్వతం, గిరి, అద్రి అండి కొరకు అనే పదానికి పర్యాయ పదాలేంటి? అంగజుడు, ఆత్మజుడు, తనుజుడు. అలాగే కోవెల అనే పదానికి పర్యాయ పదాలేంటి? గుడి, దేవాలయం, దేవస్థానం. చిత్తము అనే పదానికి పర్యాయ పదాలేంటి? మనసు, హృదయం. అలాగే జలం అనే పదానికి పర్యాయ పదాలేంటి? నీరు, ఉదకము, తోయము. జెండా అనే పదానికి పర్యాయ పదాలు కేతనం, పతాకం, ధ్వజం. తండ్రి, అయ్య, జనకుడు, పీత. తండ్రి అనే పదానికి పర్యాయ పదాలు. అలాగే తీరం అనే పదానికి పర్యాయ పదాలు ఏంటి? దరి, ఒడ్డు, కూలం. అలాగే తేజం అనే పదానికి పర్యాయ పదాలేంటి? వెలుగు, కాంతిపుంజం, ప్రకాశం. అలాగే నగరం అనే పదానికి పర్యాయ పదాలేంటి? పురము, పట్టణము, వీడు. పరిమళం అనే పదానికి పర్యాయ పదాలేంటి? సువాసన, తావి, సుగంధం. నెక్స్ట్ పసిడి అనే పదానికి పర్యాయ పదాలేంటి? బంగారం, స్వర్ణం, కనకం. భార్య అనే పదానికి పర్యాయ పదాలేంటి? అర్ధంగి, ఆలు, ఇల్లాలు. అలాగే కథన రంగంకి పర్యాయ పదాలేంటి? యుద్ధభూమి, రణస్థలి. అలాగే వనిత అనే పదానికి పర్యాయ పదాలేంటి? పడతి, మహిళ, మగువ. అలాగే సంవత్సరం అనే పదానికి పర్యాయ పదాలేంటి? వర్షం, వత్సరం, ఏడాది. ఇవన్నీ ఓన్లీ 8th టెక్స్ట్ బుక్ సంబంధించిన తెలుగు టెక్స్ట్ బుక్ అన్ని పర్యాయ పదాలన్నీ ఒక్క దగ్గర నేను తీసుకోవడం జరిగింది. ఇవన్నీ మీరు చదివితే 8th టెక్స్ట్ బుక్లోనే అసలు మీరు వెతకాల్సిన అవసరం లేదని అన్నీ కూడా ఒక దగ్గర ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. మీరు ఒక దగ్గర రాసుకోండి, లేకపోతే బాగా చదవండి. ఇవి ఖచ్చితంగా పర్యాయ పదాలకు సంబంధించినవి బిట్స్ అనేవి మనకు టెట్లో కానీ డిఎస్సిలో కానీ రావడం జరుగుతుంది. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ అండి ఇవి. నెక్స్ట్ ప్రకృతి, వికృతి. ఓన్లీ 8th తెలుగు టెక్స్ట్ బుక్ సంబంధించిన ప్రకృతి, వికృతి పదాలండి ఇవి. అక్షరం అంకి అక్కరం అండి వికృతి పదం. అద్భుతం అనే పదానికి వికృతి పదం ఏంటి? అబ్బరం. అలాగే ఆశ్రయం అనే పదానికి వికృతి పదం ఆసర. కాంక్ష అనే పదానికి వికృతి పదం ఖర్చు. చంద్రుడు పదానికి చంద్రుడు అండి. అలాగే తీరం అనే పదానికి వికృతి పదం ఏంటి? దరి. దీపం అనే పదానికి వికృతి పదం దివ్వె. ధర్మం అనే పదానికి వికృతి పదం దమ్మం. పంక్తి పదానికి వికృతి పదం బంతి. పక్షి అనే పదానికి వికృతి పదం పక్కి. భోజనం అనే పదానికి వికృతి పదం బోనం. బోనం అనే పదానికి ప్రకృతి పదం భోజనం. రివర్స్లో మనం చదువుకుంటే సరిపోతుంది. యోధుడు అనే పదానికి వికృతి పదం జోదు. జోదు అనే పదానికి ప్రకృతి పదం యోధుడు అండి. రత్నం అనే పదానికి రతనం. విధం అనే పదానికి వికృతి పదం వితం. సంధి అనే పదానికి వికృతి పదం సంధి అండి. అలాగే స్తంభం అనే పదానికి వికృతి పదం కంబం. స్థలం అనే పదానికి వికృతి పదం తల అండి స్నానం అనే పదానికి వికృతి పదం ఏంటి? తానం. మనకి ఇవి రివర్స్లో చదువుకుంటే మనకి ప్రకృతి పదాలు వస్తాయి. మనకి ఒకవైపు నుంచి చదివితే ప్రకృతి పదాలు, ఒకవైపు నుంచి చదువుతుంటే వికృతి పదాలు అనేవి మనకి రావడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. ప్రకృతి, వికృతికి సంబంధించిన బిట్స్ మాత్రం ఖచ్చితంగా అడుగుతుంటారండి. 10th డిఎస్సికి సంబంధించింది. ఓన్లీ ఇది 8th క్లాస్ టెక్స్ట్ బుక్కి సంబంధించినవి మాత్రమే. ఒకవేళ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. మీకోసమే కదా ఇంత కష్టపడి నా దగ్గర లేకపోయినా వేరే వాళ్ళ దగ్గర తీసుకొని టెక్స్ట్ బుక్లోని విని మీకు ఫోటో తీసి పెట్టడం జరుగుతుంది. మీకు యూజ్ అవుతాయని నాకు కూడా మీరు సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మా ఛానల్ ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. అన్ని ఇంపార్టెంట్ బిట్స్ మాత్రం చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ నానార్థాలు అండి. ఫస్ట్ మన పర్యాయ పదాలు, ప్రకృతి, వికృతి పదార్థాలు. నెక్స్ట్ నానార్థాలు అండి. ఇవి నానార్థాలు మనకి తెలుగు టెక్స్ట్ బుక్లోని మనకి 8th క్లాస్ టెక్స్ట్లోని మొత్తం నానార్థాలు అండి ఇవి. చూడండి, ఫస్ట్ అంకుర అనే పదానికి నానార్థాలు అంటే మొలక, జలము, రక్తము అండి. అలాగే గంగ అనే పదానికి నానార్థాలు ఏంటి? నది, భగీరథి, నీరు.
అలాగే చీర అనే పదానికి నానార్థాలు నార చీర, గోచి రేఖ. అలాగే తార అనే పదార్థానికి నానార్థాలు ఏంటి? నక్షత్రం, ఓంకారం, వాలి, భార్య. అలాగే తీర్థం అనే పదానికి నానార్థాలు ఏంటి? నీరు, పుణ్యస్థలం, పుణ్యనది. అలాగే దర్శనం అనే పదానికి నానార్థాలు ఏంటి? చూపు, కన్ను, బుద్ధి. అలాగే దివి అనే పదానికి నానార్థాలు ఏంటి? స్వర్గం, ఆకాశం, పాలపిట్ట. అలాగే ధర్మం అనే పదానికి నానార్థాలు ఏంటి? పుణ్యం, యాగం, న్యాయం. అలాగే ప్రతిష్ట అనే పదానికి నానార్థాలు ఏంటి? కీర్తి, స్థాపన, గౌరవం. అలాగే ఫలం అనే పదార్థానికి నానార్థాలు ఏంటి? పండు, ప్రయోజనం, పంట. అలాగే బ్రతుకు అనే పదానికి నానార్థం ఏంటి? జీవితం, జీవితకాలం, జీవనోపాయం. అలాగే మందిరం అనే పదానికి నానార్థం ఏంటి? గుడి, ఇల్లు, శరీరం. నెక్స్ట్ మాట అనే పదానికి నానార్థం ఏంటి? పలుకు, నింద, వార్త. అలాగే మిత్రుడు అనే పదానికి నానార్థాలు ఏంటి? సూర్యుడు, స్నేహితుడండి. అలాగే రక్తం అనే పదానికి నానార్థాలు ఏంటి? ఎరుపు, రుధిరం, రాగి. అలాగే వర్షం అనే పదానికి నానార్థాలు ఏంటి? వాన, సంవత్సరం, జంబూదీపం అండి. అలాగే విహగము అనే పదానికి నానార్థాలు ఏంటి? పక్షి, మబ్బు, బాణం. అలాగే సంతానం అనే పదానికి నానార్థాలు ఏంటి? బిడ్డ, ఒక కల్పవృక్షం, కులం. అలాగే సమాజం అనే పదానికి నానార్థాలు ఏంటి? సభ, మనుషుల గుంపు, ఏనుగు. అలాగే సీమ అనే పదానికి నానార్థం ఏంటి? దేశం, వరమడి, గుర్తు. అలాగే సుధా అనే పదానికి నానార్థాలు ఏంటి? అమృతం, పాలు, సున్నం అండి. ఇవి మొత్తం నానార్థాలకు సంబంధించినవండి. ఇవన్నీ నానార్థాలు. మొత్తం పదాలన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. ఒక దగ్గర రాసుకోండి. ఇవి 8th టెక్స్ట్ బుక్లో ఉన్న మొత్తం నేను ఫోటో తీసి పెట్టడం జరిగిందండి. మీకోసమే. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. టెట్ టీఎస్ సంబంధించిన వీడియోస్ మొత్తం చేయడం జరుగుతుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.